హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. ఈరోజు మనము ఒక ప్రాణాయామ చేసుకుందాము. దాని తర్వాత మెడిటేషన్ చేద్దాం. అల్లోమ విల్లోమ ప్రాణాయామ. లెఫ్ట్ హ్యాండ్ మనము ధ్యాన ముద్రలో ఉంచాలి. రైట్ హ్యాండ్ని ప్రాణాయామ ముద్ర, చూపుడు వెళ్ళి పక్క వెళ్ళి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఉంచాలి. ఇప్పుడు లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ నోస్తో బాగా స్లోగా బ్రీత్ తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్కి బ్రీత్ అవుట్ చేయాలి. తర్వాత ఆపోజిట్ సైడ్ కూడా బ్రీత్ తీసుకొని ఆపోజిట్ సైడ్కి బ్రీత్ అవుట్ చేయాలి. ఈ విధంగా ఒక 1 minute చేయాలి. బాగా బ్రీత్ తీసుకుంటాము. ఈ అల్లోమ విల్లోమ ప్రాణాయామాన్ని డైలీ మీరు ఒక 2-3 minutes చేసుకొని మార్నింగ్ టైంలో ప్రాణాయామ చేసిన తర్వాత మెడిటేషన్ చేసుకుందాం. ఈ మెడిటేషన్ ఏంటంటే, మీరు ఇది ధ్యాన ముద్రలో కూర్చొని ఈ విధంగా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని రిలాక్స్గా కూర్చోవాలి. లేదా మీకు కంఫర్ట్గా లేకపోతే వజ్రాసనం అంటే 2 కాళ్ళని కూడా పక్కకు తీసుకొని పాదాలపైకి కూర్చోవటం, ఫోల్డ్ చేసి లెగ్స్ ఫోల్డ్ చేసుకొని పాదాలపైకి కూర్చోవటం వజ్రాసనం అంటారు. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంచాలి. ఫేస్ని రిలాక్స్గా ఉంచుకోవాలి. కళ్ళు మూసి ఉంచాలి. కళ్ళు మూసి ఉంచిన తర్వాత మనకు బాడీని, శ్వాసని అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ శ్వాస మీదనే ధ్యాస అన్నాం కాబట్టి మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు బ్యాక్ బోన్ రిలాక్స్గా ఉండాలి, ఫేస్ రిలాక్స్గా ఉండాలి, మైండ్ రిలాక్స్గా ఉంచుకోవాలి. ఫస్ట్ మనము తల పై భాగాన్ని ఆజ్ఞా చక్రాన్ని గమనిస్తున్నాం. ఆజ్ఞా చక్రం నుంచి స్కైని గమనిస్తున్నాం. స్కై నుంచి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుందాం. పీస్ ఆఫ్ మైండ్ని చాలా పీస్ఫుల్గా ఉంచుకుంటాం. ధ్యానాన్ని కనుబొమ్మల మధ్య భాగానికి లగ్నం చేస్తాం. సన్ని కనెక్ట్ చేసుకుంటాం. కంఠ భాగాన్ని గమనిస్తాం. విశుద్ధి చక్ర, థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథుల్ని యాక్టివేట్ చేద్దాం. షోల్డర్ రిలాక్స్గా ఉంచుకుంటాం. బ్యాక్ బోన్ స్ట్రైట్గా రిలాక్స్గా ఉంచుకుంటాం. శ్వాసని స్లోగా తీసుకుంటూ వదిలేస్తూ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకుంటాం. పీస్ ఆఫ్ మైండ్. బ్రీత్ నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ డైలీ ఒక 5 minutes, 2 minutes నుంచి 5 minutes, ఒక 1/2 hour వరకు కూడా మన వల్ల అయినంత వరకు రిలాక్స్గా కూర్చోవాలి. కళ్ళు మూసి ఉంచాలి. మన ముక్కు చివరి భాగాన్ని, కనుబొమ్మల మధ్య భాగాన్ని గమనించాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి కోసం మనం ఆలోచించొద్దు. శ్వాసనే గమనిస్తూ రిలాక్స్గా కూర్చుంటాం. పీస్ ఆఫ్ మైండ్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒక 2 minutes నుంచి 1/2 hour వరకు మన వల్ల ఎంత అయితే అంత చేయొచ్చు. ఎవరైనా ధ్యాన ముద్రలో కూర్చోవచ్చు. అరచేతిలో అరచేతిని ఈ విధంగా ఉంచి దీన్ని బ్రహ్మ ముద్ర అంటారు. ఈ విధంగా కూడా కూర్చొని షోల్డర్స్ రిలాక్స్గా ఉంచి బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకొని ధ్యానాన్ని ఆస్వాదించండి. డైలీ ఈ ధ్యానం చేయటం వల్ల మనము చాలా హెల్తీగా ఉంటాము. మనము ఎంతవరకు చేయగలిగితే అంతవరకు, మీ వల్ల అయినంత వరకు రిలాక్స్గా కూర్చొని ఓన్లీ శ్వాస మీదనే ధ్యాస నుంచి రిలాక్స్గా కూర్చొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. శుభ సంకల్పం.
మంచి సంకల్పం. అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఓం. ఓం.